2-3 చోట్ల ప్రచారం చేసినట్టున్నారు. జగత్పూరి, వికాస్పూరి, రజౌరి 3 గెలిచాం. నేను 3 గెలిచాం. పోయిన 3 ప్లేస్లో కూడా గెలిచాం. 3 out of 3 100% సక్సెస్ గెలిచారు మేము పోయిన ఏరియాలో. 3 out of 3 అక్కడ. సో ఏంది ఇంత బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎందుకంటే 46-47 సీట్లు వస్తున్నాయి, మెజారిటీతో గెలవడానికి కారణం ఏం కనిపిస్తుంది అక్కడ అరుణ గారు? ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజలు దేశం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, దేశ రక్షణ కోరుకుంటున్నారు. ఢిల్లీ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అక్కడ ఢిల్లీలో అభివృద్ధి లేదు. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిపోయింది. అవినీతి పాపం పెరిగిపోయింది. ఢిల్లీ ప్రజలు ఏది ఊహించైతే ఆపుని ఎన్నుకున్నారో ఆ ఆపు అసలు కంప్లీట్ దాని లక్ష్యమే 0 అయిపోయింది. అవినీతిమయంలో ఈరోజు కేజ్రీవాల్ జైల్లో కూడా పోయొచ్చిండు. లిక్కర్ స్కామ్ లో అద్దాల భవనాలు కట్టుకొని ప్రజల ధనాన్ని అంతా దుర్వినియోగం చేసిండు. అసలు ఢిల్లీలో ఎక్కడ అంటే కొంచెం ఇంటీరియర్ కనుక మనం కనుక పోతే అసలు అటువంటి అంత అధ్వానంగా ఉన్నటువంటి అంటే ఏరియాస్ ఎక్కడ మనం చూడము ఇప్పటికి కూడా ఢిల్లీలో. అంటే ఊహించలేము అసలు. అక్కడ తాగునీటి ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు లేని పరిస్థితి కానీ, చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపించింది. వారికి అంతా కూడా మోదీ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు, మేము 10 సంవత్సరాలు తప్పు చేశాము, ఇప్పుడైనా గెలిపించుకోకపోతే మేమంతా ఇక్కడ చాలా అసలు మా నివాసం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఒక ఆందోళన వాళ్ళ లోపల కనిపించింది. తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, ఈసారి మోదీ గారికి మేము గెలిపిస్తాము, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ఎక్కడ పోయినా అదే మాట చెప్పినారు. స్వయంగా వాళ్ళందరూ కూడా స్వయంగా క్యాంపెయిన్లు చేసిండ్రు. ప్రజలు కూడా స్వయంగా క్యాంపెయిన్లు చేసిండ్రు. ఈ గెలుపులో కాంగ్రెస్ రోల్ కూడా ఉందని అంటున్నారు. ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేశారు ఉదయమే. కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైపోయిందని చాలా స్పష్టమైంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం లేదు. మోదీ గారి ప్రభుత్వమే ఇక్కడ కూడా ఉండాలని ఓట్లు వేసిండ్రు. మోదీ గారి ప్రభుత్వం మీద, మోదీ గారి మీద విశ్వాసంతోనే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అంటే నేతగా బీజేపీకి సపోర్ట్ చేసింది అంటారు డీకే అరుణ గారు. కేటీఆర్ ఇవాళ మార్నింగ్ ట్వీట్ చేసి కంగ్రాచులేషన్ ఎక్కడైనా చేస్తుందా అండి? లేదా ఆయనకు రాజకీయ అవగాహన లేకపోతే మనకైనా ఉండాలి కదా. ఎక్కడైనా అట్లా జరుగుతుందా? అంటే ఇప్పుడు వాళ్ళ బలహీనాన్ని కేజ్రీవాల్ మీద సందీప్ దీక్షిత్ టఫ్ వీళ్ళు అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు రాహుల్ గాంధీ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఢిల్లీలో మేమే గెలుస్తాము, ఆప్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓటేస్తారు అనుకుని ఆయన క్యాండిడేట్లను పెట్టుకున్నాడు. వాళ్ళతో కలవకుండా ఆప్ అవినీతి మరకలు ఎదుర్కొంటుంది కాబట్టి మా ప్రజలు ఓట్లేస్తారు అనుకున్నాడు ఆయన. ప్రజలు ఏ విధంగా తిరస్కరించడో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ 5% 6% ఉంది. 6.7 గెలవలేదు. లాస్ట్ టైం 4% వస్తే ఈసారి దాదాపు 6.5% నేను చూసినప్పుడు అది కేజ్రీవాల్ మీద ఉన్న కొంచెం వ్యతిరేకత ఏదో అక్కడక్కడ కొంచెం కలిసి వచ్చినట్టుంది. ఆ 3% ఓట్లే బీజేపీ ఇప్పుడు లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీకి బీజేపీకి మధ్య ఓట్ డిఫరెన్స్ ఓన్లీ 3%. వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకోలేకపోయింది ప్రజల లోపల. పెంచుకోలేకపోయింది. భారతీయ జనతా పార్టీ ఆ విశ్వాసాన్ని పెంచుకోగలిగింది. వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయినరు, మేము విశ్వాసాన్ని ప్రజల నుంచి పొందగలిగినాం. అయితే లిక్కర్ స్కామ్ ఒకటి ప్రధాన కారణం. ఈ లిక్కర్ స్కామ్ లో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇక్కడ మీరు ఇరికిచ్చారు, కవితను కూడా అరెస్ట్ చేశారు. అసలు లిక్కర్ స్కామే లేదని 2 పార్టీలు అంటాయి. ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణం. సిబిఐ ఈడీని మిస్యూజ్ చేసి ఏం కాదు కదా చేసింది. ఎవరు మిస్యూజ్ చేయరండి. అట్లా మిస్యూజ్ చేసిండు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మిస్యూజ్ చేసిండంటే అవినీతి చేసే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పినట్టే అర్థం. ఓకే అరుణ గారు, మీరు పార్లమెంట్ లో మీరు సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం గెలుచుకున్నారు, మహబూబ్నగర్ పార్లమెంటు. అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ ఒడగొట్టారు, మనీష్ సిసోడియాని ఒడగొట్టారు. రౌండప్ చేస్తున్నట్టున్నారు ఎస్పెషల్లీ సీనియర్ లీడర్స్ ని. అట్లే ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. వారి మీద ఉన్న విశ్వాసమే ప్రజలు అక్కడ బీజేపీకి పట్టం కట్టిండ్రు. అంటే మీరు ఢిల్లీలో ఇప్పుడు ఎంపీ అయినప్పటి నుంచి ఉంటూ వస్తున్నారు. స్వయంగా అరవింద్, మీరు న్యూఢిల్లీ పరిధి నివాసే, న్యూఢిల్లీ ఎంపీ పార్లమెంట్ ఉండేది న్యూఢిల్లీ.
సో ఈ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? కంచుకోటలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే అవినీతిని ఎవరు సహించలేదు, ఆయన మోసాలను ఎవరు సహించలేదు, ఆయన చెప్పే అబద్ధాలను ఎవరు సహించలేదు. అభివృద్ధి అనేటటువంటి మంత్రం చెప్పి అభివృద్ధి మంత్రంతోనే అవినీతి చేసిండు, అభివృద్ధి మాత్రం శూన్యం. అదే ఆయన ఓడిపోవడానికి కారణం. ఓకే, ఏమన్నా తెలంగాణలో ఇన్స్పిరేషన్ ఉంటుందా ఢిల్లీ విక్టరీ? ఎందుకంటే 26 సంవత్సరాల తర్వాత 1998లో చివరిసారి గెలిచారు. 26 సంవత్సరాల తర్వాత అసాధ్యం బీజేపీ అనుకున్నాను సుసాధ్యం చేశారు. ఇక్కడ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటుందా రిజల్ట్ మీ మీద? తప్పకుండా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన పరులు. కేసీఆర్ చూసిండ్రు 10 సంవత్సరాలు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా చూసిండ్రు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తున్నారు. ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు భాజపాకు వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం ఇవ్వలేదు. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి ఇస్తే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం కాగలుగుతుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చి చూడాలనేటువంటి ఆలోచన ప్రజల లోపల స్పష్టంగా కనపడతాం. థ్యాంక్ యూ మేడం.